హలో అండి, ఈరోజు కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చెప్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినే ఫ్రైలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీయే. దీనికి ఫస్ట్ మసాలా గురించి ధనియాలు, జీలకర్ర, మరటి మొగ్గ, లవంగాలు, యాలకులు, మిరియాలు, అనాస పువ్వు, ఎండుమిర్చి వీటిని అయితే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 kg చికెన్కి అయితే ఈ మాత్రము మసాలా దినుసులు అయితే తీసుకున్నాను. మీరు క్వాంటిటీ బట్టి పెంచుకోవాలి. ఇప్పుడు ఇందులోని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒక 3-4 దీంతో పాటు ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు కొంచెం కరివేపాకుని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా క్రిస్పీగా పౌడర్లా అయ్యేంత వరకు చేతిలోనే దీన్నైతే మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టేసుకోవాలి. నెక్స్ట్ నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పుని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి దీంట్లోని